cinegoer.com ప్రేక్షకులకు మీ శివాజీరాజు. నాది భీమవరం. నా ఫస్ట్ ఫిల్మ్ వస్తేమా 79లో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయే వైజాగ్లో అంతులేని వింత కదని కె రాఘవ గారు మా ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సినిమా. ఆ సినిమాలో ఏదో ఒక షాట్ 2 షాట్లు క్లోజ్ షాట్లో కనిపిస్తుంటాను చాలా చిన్న ఉన్నప్పుడు. నెక్స్ట్ ఆ ఇంట్రెస్ట్ స్క్రీన్ మీద నేను చూసుకున్నాక మా ఊరు వాళ్ళందరూ ఈ శివాజీ సినిమాలో ఉన్నాడు అని చెప్పటం ఉన్నది ఈ చదువుని పక్కకు దోచేసింది. దాని తర్వాత 83, 85 ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మాతోనే స్టార్ట్ అయింది ఇన్స్టిట్యూట్. వి మస్తుండగారు, దేవదాస్ కనకల్ గారు. అది 85లో కంప్లీట్ అయింది, 2 years కోర్స్. 85 కంప్లీట్ అవ్వటం, 85లోనే హీరోగా ఛాన్స్ వచ్చింది ఒకటి. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, ఆకాంక్ష అని. దాన్ని ఇంచుమించు 25 yearsకి దగ్గర పడుతున్నాం. నిజం చెప్పాలంటే ఫిజికల్గా నేను ఇన్స్టిట్యూట్లో ఉన్న 2 years చాలా కష్టపడ్డాను కనుక దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయడానికి కూడా పెద్ద నాకు టైం అంతా దొరకలేదు. ఎప్పుడు గ్యాప్ వచ్చేది కాదు బాగా. ఏదంటే బేసిక్గా సినిమాలు ఇంచుమించు 250 సినిమాలు చేశాను. సినిమాల్లో బిజీగా ఉండేవాడిని. అది కాకుండా నేను టీవీ సీరియల్స్, సినిమాతో పాటు టీవీ సీరియల్స్ కూడా చేసుకుంటూ వచ్చాను. ఇంకా టీవీ సీరియల్ అంటే రెస్ట్ ఉండదు. దాంతోపాటు ఈవెంట్స్ కూడా చేశాను ఫారిన్ కంట్రీస్లోని. రాజా ఎంటర్టైన్మెంట్ అని ఈవెంట్స్ కూడా చాలా కండక్ట్ చేశాను, చాలా కంట్రీస్లోనూ, అలాగే లోకల్గా కూడా. అందుకని ఎప్పుడు ఖాళీగా లేదు. లాస్ట్ 2 months నుంచి పెద్ద షూటింగ్స్ అయ్యలేవు కాబట్టి ఇప్పుడు కొంచెం జిమ్ వెళ్తూ బాడీని కొంచెం షేప్లో తీసుకొద్దాం. నేను ఒక్కనే అబ్బాయి అండి. ఒక సిస్టర్ నాకు 2 years బ్యాక్ ఏదైనా చనిపోయింది. లేదు, టోటల్గా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కానీ నాకు పేరెంట్స్తో పెద్ద ఇంటిమసీ లేదు మొదటి నుంచి. చాలా తక్కువ. నాకు అల్లూరి నారాయణమ్మ అని మా అమ్మమ్మతోనే నాకు బాగా క్లోజ్. నేను మద్రాసులో ఉంటున్నప్పుడు కూడా నాకు తన్నే దగ్గర ఉండేది, అయితే మా చెల్లు దగ్గర ఉండేది. మా చెల్లు నేను చాలా ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళం. నాకన్నా చాలా చిన్నది, 8 years చిన్నది. నన్ను అసలు చదివించిందే స్నేహితులు. నాకు అదే వచ్చింది ప్రాబ్లం. నన్ను చదివించిందే మా ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఎన్ఐసిటీలో చేశాను, యూనివర్సిటీ దగ్గర చిన్నప్పుడు 79లో. వాళ్ళే చదివించారు. నాకు ఇన్స్టిట్యూట్లో ఫీజులు కట్టింది కూడా ఫ్రెండ్సే. నాకు అలాగే ఇండస్ట్రీకి వచ్చి నాతో నేను త్వరగా మింగిల్ అవ్వకపోవచ్చు కానీ ఒక్కసారి నాతో కలిస్తే జీవితంతో నన్ను వదులుకోరు, నేను వదులుకోను. ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. నాకు బాగా క్లోజ్ అంటే మా శ్రీకాంత్, తను బాగా క్లోజ్. అలాగే భరణి, తనికెళ్ళ భరణి. నాతో కైకాల సత్యనారాయణ దగ్గర నుంచి ఆలీ వరకు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. కైకాల సత్యనారాయణ అయితే మరీ అసలు చాలా ఇష్టం. అంటే నేను హ్యాపీగా ఉంటాను ట్రై చేస్తాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తానమ్మా. ఈ రోజు వరకు ఇండస్ట్రీలో 25 years నుంచి నేను ఎవరి క్యారెక్టర్కి నా అడ్డుపడలే. అపాన్ మై ప్రొఫెషన్, ఒక ఆఫీస్కి కానీ ఒక డైరెక్టర్కి కానీ ఒకరు ఫోన్ చేసి నాకు క్యారెక్టర్ కావాలి, మీ సినిమాలో నాకు లేదా అని ఈ రోజు వరకు నేను అడగలేదు. 99% 25 years నుంచి అడగలేదు. ఇక ముందు కూడా అడగను. ఏదైనా సరే నా గుమ్మ మీదకి వచ్చి సార్ ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అంటే నా రూల్స్కి వాళ్ళు ఒప్పుకుంటేనే చేశాను. నేను ఎప్పుడు డబ్బుల దగ్గర ఎప్పుడు ఎవరిని ట్రస్ట్ చేసి పేకల మీద ఎప్పుడు కూర్చోను. నాకు అది ఉంది. అలాగే షూటింగ్ అంటే 7 o'clock షూటింగ్ అంటే ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు 7:01కి ఇంతవరకు పోలే. 6:30కి మేకప్తో ఉంటాను లొకేషన్లో. యూనిట్ వ్యాన్ రాకుండా కూడా నేను ఉన్న రోజులు బోలని ఉంటాయి. అందుకని నాకు ప్రొడక్షన్ మీద అందరూ నేను తెలిసిన ఏం చెప్తారంటే, సార్ 7 o'clock షూటింగ్ అండి, మీరు 7:30, 8కి వచ్చినా పర్లేదు సార్ అని చెప్తారు. అలాగే నైట్లు పెద్ద మొదటి నుంచి అట్లా చేయను. ఎక్కువ నైట్లు నాకు, ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు ఇప్పుడిప్పుడే పెద్ద అవుతున్నారు, స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఒకసారి నేను వచ్చి వాళ్ళ కళ్ళ ఎదురుగుండా ఉంటే నాకు అది చిన్న హ్యాపీనెస్. ఎందుకంటే ఏది నా పేరెంట్స్ దగ్గర నుంచి నేను మిస్ అయ్యాను, నా పిల్లల దగ్గర నేను అది మిస్ అవ్వకూడదు. హర్ట్ కదమ్మా, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కొన్ని విషయాలు. పెద్ద ఆర్టిస్టులు అయినా కూడా అమ్మా, న్యాచురల్గా ఈ ఇండస్ట్రీలో కమ్యూనిటీస్నే చూసుకోండి. అంటే నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. పెద్ద చదువుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ రారు, ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు. లెక్చర్స్గా చేసిన వాళ్ళు 1-2 వచ్చిన ఉంటారు. వాళ్ళ బిహేవియర్ బాగానే ఉంటుంది. మిగతా వాళ్ళంతా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మేము చదివిన చదువుకి ఒక ఎల్డీసీ, యూడీసీ ఉద్యోగాలు తప్పితే ఒక కానిస్టేబుల్ ఈ రేంజ్ ఉద్యోగాలు వస్తాయి. అంటే నెలకి సంపాదించేది 8,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. అలాంటి ఉద్యోగాలు చేసుకునే స్థాయి నుంచి వచ్చిన మేము ఇక్కడ డిసిప్లిన్గా లేకపోతే అంతకన్నా కూడా తక్కువ స్థాయికి వెళ్ళిపోతాం. అలాంటిది వాళ్ళు సంవత్సరం సంపాదించేది మాకు ఇక్కడ 2 daysలోనో 3 daysలోనో వచ్చేస్తుంది. ఇది అంటే ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇంత కష్టపడ్డాం కూడా, ఇన్ని కోట్ల మంది ఇక్కడ ట్రై చేస్తుంటారు. దీంట్లో మన 150 మంది 200 మంది కూడా పైకి రారు ఇక్కడ. అప్పుడు దీన్ని నమ్ముకున్నప్పుడు ఈ వర్క్ మీద సిన్సియారిటీ ఉండాలి. కొంతమంది షార్ట్ అని పిలుస్తుంటే వెళ్ళరు, అక్కడే కూర్చుంటారు. ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక సినిమా తీస్తే ఆ ప్రొడ్యూసర్ బాధలు తెలుస్తుంటాయి. డైలీ పేమెంట్లు వచ్చేసినాయి. ఎవరికాడు వ్యాన్లో కూర్చుంటారు, ఏసీ వ్యాన్లో కూర్చుంటారు. షార్ట్ అంటే వెళ్ళరు. 11 గంటల షూటింగ్ వస్తారు.
ఇవన్నీ కూడా నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి. కొంచెం నేను ఉంటే మాత్రం నాకన్నా కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా వీడు కొంచెం ఈ టైప్ కాదని నాకు జడుస్తారు, నో డౌట్ దాంట్లో. ఎందుకులే రెడీ షార్ట్ రెడీ రమ్మంటున్నారు కదా వెళ్ళండి అంటుంటాను నేనే. ఒక్కరోజు పోయిందనుకో మాది ఇంచుమించు 2 lakhs 3 lakhs తేడా వస్తుంది. ఎవరు తిన్నది కదా అది, అవి నచ్చవు కొంతమంది దగ్గర నాకు. అందుకని నాకు సంబంధం విషయాల్లో కూడా ఒక్కోసారి ఇలాంటి విషయాల్లో బ్యాడ్ అవుతుంటా. అయినా కూడా బెట్ ఐ డోంట్ కేర్. నాకు ఆ టైమింగ్ సిస్టమ్ 7 షూటింగ్ అని 7 వెళ్ళాలి. ఎందుకంటే నేను అంత డబ్బులు వాళ్ళు ఇస్తుంటే, ఈ ఏరియాలో మనం ఉంటున్నామంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళ ప్రొడ్యూసర్లు కష్టం వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం వీడి పని అయితే బాగా చేస్తారని కూడా మనం ఆ పని చేయాలి 100%. అక్కడ దాచుకోకూడదని. ఇక్కడ స్థిరపట్టం అంటే ఉండదమ్మా. ఇది అసలు ఏ రోజుగా రోజే సిన్సియర్గా మనం ఏదో వెరైటీ చేస్తూ ఇక్కడ మనం స్థిరపడిపోయాము అని చాలా తక్కువ మంది అనుకుంటారు. మాకు బ్రహ్మానంద గారు వెల్ సెటిల్డ్ అని, ఆలీలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తూనే ఉంటుంది మనకి. ఎంత కష్టపడితే అంత ఉంటుంది ఇక్కడ. ఒక్కోసారి కష్టపడినా ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఏ కష్టపడినా టక్కని పేరు వచ్చేయచ్చు. నేను ఎన్నో సినిమాలు చేశాను. మరి నెంబర్ 1 సినిమాలో ఒకే ఒక డైలాగు, తాజ్మహల్ దారేయటం అని. నేనేం కష్టపడింది లేదు. ఆ సినిమా దాని తర్వాత నాకు 20-30 సినిమాలు వచ్చినాయి. ఇక్కడ చెప్పలేము ఏ రోజు ఎలా ఉంటుందో. ఈ రోజే సూపర్ స్టార్ అవ్వచ్చు, ఇంకో 2 ఏళ్ళు పోతే అతను మన కంటికి కూడా కనిపించకపోవచ్చు. కెరీర్ స్టార్టింగ్లో ఉంటుందమ్మా. ఈ సినిమా హిట్ అవ్వాలని వన్స్ ప్రాసెస్లో పడ్డాక వాళ్ళు రిలీజ్ డేట్ కూడా మనతో ఏం చెప్పరు. రిలీజ్ అయిందని మన పేపర్ చూసి తెలుసుకోవటానికి. పగవాడు సినిమా కూడా హిట్ అవ్వాలనుకున్నాడే మంచోడు ఇక్కడ. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో 2 సినిమాలు స్టార్ట్ అవుతాయి. కంటిన్యూగా సినిమాలు పోతే ఇంకా స్టార్ట్ చేయరు, బయర్స్ ఉండరు. అది అందరికీ తెలిసింది. ఇక్కడ న్యాచురల్గా 90% సినిమాలు అన్నీ హిట్ అవ్వాలని కోరుకుంటారు అందరూ. నేను కొంచెం జులై తిరుగులుగానే అంత సిన్సియర్ ఏం కాదు చదువు విషయంలోనూ. కానీ ఇక్కడికి వచ్చాక నేను డిసిప్లిన్గా తయారాను. నన్ను ఇండస్ట్రీ ఒక మనిషిగా తీర్చిదిద్దింది, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ డిసిప్లిన్గా లేకపోతే పని చేయదు. ఇన్స్టిట్యూట్లోనే నేను అన్నీ నేర్చుకున్నాను. డిసిప్లిన్ అంటే ఇంత కష్టపడితే కానీ అయ్యి బాబు దీన్ని చాలాసార్లు అనుకున్నాను, దీనికన్నా చదివే బెటర్ కదా అని. అది రాకే న్యాచురల్గా ఇక్కడ రావటం ఉన్నది. ఇక్కడ చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన ముందు తరం వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. నేను చాలామంది ఆర్టిస్టులు పాండీ బజార్లోను, బేసిక్గా హైదరాబాద్ అయినా కూడా ఓ 10 years అప్పుడు ఇండస్ట్రీ మేము స్టార్టింగ్లో మద్రాసు కాబట్టి 10 years మద్రాసు ఉండటం జరిగింది. మేము స్క్రీన్ మీద ఆర్టిస్ట్ అని చూసేవాళ్ళు. పాండీ బజార్లో మామూలుగా తిరుగుతుండేవాళ్ళు. ఇప్పుడున్న రెమ్యునరేషన్లు కూడా అప్పుడు లేవు. వాళ్ళ జీవితాల్లో హైయెస్ట్ 10,000 కూడా ఎప్పుడు తీసుకున్నారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మేము చూసాం. ఇన్ని కష్టాలు వీళ్ళు పడుతున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం రాంగ్ స్టెప్ వేయకూడదు, వ్యసనాలకి బానిసలు అవ్వకూడదు. అయితే మనం ప్లాట్ఫామ్ మీద ఉంటాం అన్నది వాళ్ళని చూసి వాళ్ళలో కొంతమందిని చూసుకుని నేర్చుకోవడం జరిగింది. నేను నా తర్వాత తరం వాళ్ళు కూడా చూసి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఎవరు అలా లేరు. ఆర్టిస్టులు అందరూ చాలా తెలివి మీరిపోయారు. ఇంతకుముందు హీరోయిన్స్ మాత్రమే తెలివైన వాళ్ళు, ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ తెలివైన వాళ్ళే డబ్బు విషయంలో. ప్రాణం పోయినా నేను తీనమ్మా. నేను తీయకపోగా నా ఫ్రెండ్స్ ఎవరితో కూడా సినిమా తీయించను. ఎందుకంటే ఇది రాయల్ లైఫ్. హ్యాపీగా మనకి ఒకడిచ్చాడు అనుకుందాం, నువ్వు నటించరా అని. హ్యాపీగా నటిస్తుంటే లక్షలు వచ్చినప్పుడు మనం ఇంకోటి నటిస్తుంటే వాడికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి ఈ సినిమా రిలీజ్ కాక ఈడనకాల చేతులు కట్టుకు తిరగటం అన్నది నాకు నచ్చని పని. అందుకని ఇంతవరకు దాంట్లో వెళ్ళిపెట్టలేదు. నా ఫ్రెండ్స్ని కూడా తీను సినిమా చాలా కష్టమైంది. అసలు నా మెంటాలిటీస్ పడదు కూడా. ఈ టీవీ సీరియల్స్తోనే సరిపోతుంది నాకు జీవితం, ఓన్ ప్రొడక్షన్. నాకు సినిమాల్లో నేను చాలా సినిమాలు చేశాను మా హీరోగా. నాకు సక్సెస్ రేటు 0. హీరోగా చేసిన సినిమాలు ఇదే ఆడలే అసలు. టీవీలో మాత్రం నాకు ఒక హీరో ఇమేజ్ వచ్చింది, ఒక చిన్న సైజు హీరో ఇమేజ్ వచ్చింది. నేను చేసిన మౌట్స్ పెలామ్స్ కానివ్వండి, అమృతం కానివ్వండి, సంబరాల రాంబాబు కానివ్వండి, నాకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్స్ వచ్చినాయి. కాబట్టి నాకు సినిమా కన్నా ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం టీవీ సీరియల్. నాకు ఇంట్లో మధ్యతరగతి ఇదేనమ్మన్నది. ఎందుకంటే ఎక్కువ మగాడు తరపు నుంచి కాకపోతే ఇంట్లో మదర్ తరపు నుంచే ఉంటుంది. టోటల్గా మా మిస్సెస్ ఎలా ఉంటుందో ప్రపంచం తెలియదు. అందుకే నా పక్క ఎవరిని చేస్తే వాళ్ళు మిస్సెస్ అనుకుంటారు. తను చాలా డిసిప్లిన్గా ఉంటుంది, ఇంట్లోంచి బయటికి రారు. పిల్లలకు కూడా ఇద్దరు చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఇది మా మిస్సెస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంక పిల్లల చదువు విషయంలో అంటే మా వాళ్ళు పొడి చేస్తారని చెప్పను, కానీ డిసిప్లిన్గా ఉంటారు ఫస్ట్. నా కోరిక ఏంటంటే వీరు పోలీస్ డిపార్ట్మెంట్లో బాబుని, పాపని కొంచెం కంప్యూటర్ సైడ్ అనేది ఉండేది. 3 dates, తారే జమీన్ పరి 2 సినిమాలు చూశాక
నా దృక్పథం మారింది. అంటే ఒక సినిమా వల్ల వ్యక్తి మారుతాడు అంటే 100% మారుతాడు. ఈ 2 సినిమాల వల్ల నేనే మారాను. మారి ఇంటికి వచ్చాక నేను ఫస్ట్ మాట అన్నానా, మీకు ఏం చేయాలనుకుంటే చేయండి, మీరు ఎంత కష్టపడితే అంత పైకి వస్తారు. మేము మీ మీద ఇంజనీర్ అవ్వండి, మీరు డాక్టర్ అవ్వండి, లేకపోతే మీరు కంప్యూటర్ ఇద్దామని అంటే మేము ఎవరిని ఫోర్స్ చేయం అని నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే సినిమా వల్ల ఒక అంత మంచి సినిమాలు చాలా తక్కువ వస్తాయి.